$4 లక్షల భయ్యా, అంటే 3.5 కోట్లు. ఆ నంబర్ వినగానే 2 చేతులు జేబులో పెట్టుకుని అలాగే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ వెళ్లే ముందు ఆగి ఆమెను ఒక 2 క్వశ్చన్స్ అడిగాను. సరే, ప్రైస్ ఓకే, ఈ హౌస్ ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేస్తారు, నేను డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని చెప్పి అడిగా. ఆమె 6 మంత్స్ లో కంప్లీట్ చేస్తాము, హౌస్ మీ చేతికి హ్యాండ్ ఓవర్ కావాలంటే మీరు $18,000 పే చేయాలి అని చెప్పి చెప్పింది. 100,000 నుంచి 18,000 వినడానికి బానే ఉంది. సో ఈ 18,000 పే చేయడానికి కూడా మనకి 6 మంత్స్ టైం, అంటే పర్ మంత్ $3,000 మనం సేవ్ చేస్తే 6 మంత్స్ లో మనం $18,000 సేవ్ చేయొచ్చు అండ్ హౌస్ మనం పర్చేస్ చేయొచ్చు. సో నేను ఆగి ఆ 2 క్వశ్చన్స్ అడగటం వల్ల 400,000 అనే ఒక అన్అచీవబుల్ నెంబర్ నుంచి మన టార్గెట్ ఇప్పుడు $3,000 పర్ మంత్ అనే ఒక అచీవబుల్ నెంబర్ కి వచ్చింది. సో మనం హౌస్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర మొత్తం మనీ రెడీ అయిన తర్వాత నేను వెళ్ళి బయట షాప్ చేస్తాను అనే కంటే బయట వెళ్ళి చూసి దాని తర్వాత దాని నుంచి ఈ వర్క్ బ్యాక్వర్డ్స్ 400,000 నుంచి వి కేమ్ డౌన్ టు $3,000 పర్ మంత్. సో దట్స్ హౌ ఐ డిడ్ అండ్ అంతా బానే ఉంది. సరే, నేను ఓకే అక్క, నేను ఇల్లు కొంటాను, నేను ఇంక వెళ్తున్నా అని చెప్పినప్పుడు ఆగి నాకు $3,000 ఇచ్చేళ్ళు అర్నెస్ట్ మనీ అంటే అడ్వాన్స్. ఎలా?